అభి వెళ్దామా? వెళ్దాం జడ్జి, కానీ ముందు గుడికి వెళ్దాం, ఆ తర్వాతే వ్రతం. వ్రతం చేయడానికి ముందు గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం మంచిదే. ఏంది దేవుడు అంటే గిట్ట నువ్వు మమ్మల్ని గుడికి తీసుకోవటం చాలా విచిత్రంగా ఉందా? పదండి. పెట్టించోటి ఉండదేంటి? ఎవరు తీశారో? ఆ కోతి తీసుంటుందా? వచ్చావా తోకలేని కోతి? హే ఇలా వచ్చావేంటి? ఏం చేస్తున్నావు? ఎందుకు డోర్ వేస్తున్నావు? మీతో ముద్దు ముచ్చట్లు పెట్టుకుందామని. అంత లేదు. అయినా ఇలా ఎలా వచ్చావు? తాతల కాలం నాటి ఇల్లు, బాత్రూమ్ బయట కడితే నేనేం చేయను? హలో, ఇది మా తాతయ్యలు కాదు, మా నాన్నిల్లు. బెడ్రూమ్ లో బాత్రూమ్ కట్టించుకోవచ్చు కదా, టేస్ట్ లేదు పాడు లేదు. హలో, ఒకసారి నా ఇంటికి వచ్చి చూడు, మీ ఇల్లు దేనికి పనికిరాదు. అయితే నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ. ముందు నువ్వు బయటికెళ్ళు. ఆ మాట నేననాలి. ఇది నా రూము. మన రూమ్ అనండి శ్రీవారు. ఈ రూమ్ లో మీరు నేను మాత్రమే ఉంటే ఎంత బాగుంటుందో. ఇక్కడ మనం తప్ప ఎవరు లేరుగా. అదే చెప్తున్నాను, మనం తప్ప ఎవరూ లేరు. ఎవరు లేనప్పుడు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని అడుగుతున్నాను. ఏమో శ్రీవారు, అలవాటైపోయింది. పొరపాటున ఏమైనా జరుగుతుందంటారా? నీకు అంత సీన్ లేదు. లేనప్పుడు ఎందుకమ్మా తాళి కట్టారు? బుద్ధి లేక. ఎందుకు దగ్గరకు వస్తున్నావు? దూరంగా ఉండు. నీకు నిజంగానే బుద్ధి లేదు. ఎంత అందమైన పెళ్ళాం దగ్గరకు వస్తుంటే దూరం దూరం అంటారేంటి? దగ్గరికి రావచ్చు కదా. ముద్ద పప్పు, పప్పు సుద్ద. ఏమన్నావు? ఇదిగో, నువ్వు ముందు నుంచి బయటికెళ్ళు. ఏమైంది శ్రీవారు? నాకు ఏదోలా ఉంది. ఏదోలా అంటే? ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే? అది ఎలా చెప్పాలి నీకు? ఎలా చెప్పినా అర్థం చేసుకుంటాను. నీకు అర్థమైతే వెళ్ళిపోయేదానివి. అరే, ఎందుకటి తిరిగారు? నీకు సిగ్గు లేకపోతే నాకు లేదనుకున్నావా? ఓ, మీకు సిగ్గుందా? డబుల్ మీనింగ్ మాట్లాడుకో. మీరేగా అన్నారు. నేనన్నది వేరు. నాకు అలా అనిపించలేదే. నేను అలాగే అన్నాను. నాకు అర్థం కాలేదు. ఇటు తిరిగి చెప్పండి. తిరగను. తిరిగితే ఏదైనా జరిగిపోతుందని భయమా? భయమేం కాదు. నేను ప్రవరాకుడు లాంటి. ఎంత ప్రవరాఖ్యుడైనా వరుధినికి పాడిపోయాడు. నేను పడిపోను. ఆల్రెడీ నా చేతిలో ఓడిపోయారు. ఇంకా ఇటు తిరిగితే పాడిపోతాడు. నిన్ను పరిచయముక వింతగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా. గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. చూసారా, పడిపోబోయారు. నీ అమెరికా తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నువ్వో పెద్ద పోలందేవిలా ఉన్నావు. అంటే ఈ దేవికి భయపడ్డారన్నమాట. తిప్పి తిప్పి అక్కడికే వస్తావేంటి? నేనేం భయపడలేదు. ఇక నుంచి భయపెడతా, ఇలాగే భయపెడతా.
అసలు నువ్వు ఎందుకు వచ్చావు? చూసారా, అప్పుడే మీలో భయం స్టార్ట్ అయింది. ఇది ఎందుకు వచ్చిందిరా బాబు అని రోజు ఇలాగే తల బాదుకుంటారు. చేసిన తప్పు తలుచుకుని కుమిలి కుమిలిపోతారు. నీకా ఛాన్స్ ఇవ్వను. ఛాన్స్ ఏంటి, ఫుల్ లైసెన్స్ ఇచ్చేశారు స్వామి. దీని పవర్ ఏంటో ముందు ముందు మీకు బాగా అర్థమవుతుంది. తాళిని అడ్డు పెట్టుకుని గెలవాలనుకుంటున్నావా? అంతేగా అంతేగా. నీ పప్పులే నా దగ్గర ఉడకో. ఉడికిస్తా. మిమ్మల్ని ఉడికించి ఊరించి ఉతికి ఆరేసి ఎండబెడతా. అది నీ తరం కాదు. మీ తలరాత మారినప్పుడు తెలుస్తుంది. నా జీవితానికి నేనే బ్రహ్మ. నా రాత నేనే రాసుకుంటాను. ఈ బ్రహ్మకి సరస్వతీదేవి వచ్చింది స్వామి. ఇక నుంచి మీకు వీణ స్టెప్పులే. ఛ! గుళ్ళో ఈ హోమం ఎవరు జరిపిస్తున్నారు? అవును బామ్మగారు, ఎవరు జరిపిస్తున్నారు? ఓరో కాదు, ఈ అభిగాడు అయి ఉంటాడు. దివ్య కోసమో హోమం చేస్తున్నట్టున్నాడు, అందుకే గుడికి తీసుకొచ్చాడేమో. అభి, పద త్వరగా పూజ జరిపించి వ్రతానికి వెళ్దాం. ఒక నిమిషం జేజీ, దివ్య వాళ్ళు కూడా వస్తున్నారు. తీసుకురావడానికి చారుకేసి వెళ్ళాడు. అవునా అభి, దివ్యని కూడా పిలిచావా? చాలా మంచి పని చేసావురా. ఆ చాణక్య రాని వాళ్ళగా ఇదేం మంచి పని కాదు. మళ్ళీ యుద్ధానికి ప్రారంభం. వాళ్ళు ఎంతవరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. నీకు గుర్తుందా కల్పన, అప్పట్లో మనం కూడా ఇలాంటి హోమం జరిపించాం. అప్పుడు ఆ హోమాలు యజ్ఞాలు ఎందుకు చేశారో తెలియదు కానీ బాగా గుర్తుంది బామ్మగారు. ఎందుకు చేయించారో తర్వాత తెలిసింది. అప్పట్లో శాపం గురించి ఈ ముసలి దాచిపెట్టింది. ఎన్ని చేయించి ఏం లాభం, మంగను కాపాడుకోలేకపోయాం. మన ఇంటి మరో కోడల్ని కోల్పోయాం. లేదు బామ్మగారు, మీరు చేయించిన పూజల ఫలితమే మంగను 8 సంవత్సరాలు అదనంగా బతికించింది. రత్నాల్లాంటి 2 బిడ్డల్నిచ్చి మంగ వెళ్ళిపోయింది. నా పూజల ఫలితం కాదు కల్పన, మంగ మంచితనమే తన ఆయుష్ను పెంచింది. నిత్య చెడ్డతనం ఆ ఆయుష్ను తీసేసింది. తన ఆత్మ బలిదానం వల్ల శాపం సమసిపోయింది అనుకుంటున్నాను. లేదు, యూటర్న్ తీసుకొనే మంగ కూతురికి శాపం సోకింది. ఇక్కడ హోమం జరిపిస్తున్నారంటే ఎక్కడ ఏ ప్రాణం ఆపదలో ఉందో ఆ ప్రాణాలు నిలబడాలి దేవుడా. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. దివ్య ప్రాణం ఆపదలో ఉందనే ఈ కుటుంబమే కష్టాల పాలు కాబోతుందని వీళ్ళకు తెలియదు పాపం. సంక్రాంతి రాకముందే సంక్రాంతి కళ వచ్చేసింది. ఆ అమ్మాయి గారు వచ్చేసారు కదా, ఇక ఇల్లు ఇలాగే అందంగా ఉంటుంది. చాణక్య సార్ ఎడ్డం అంటే తెడ్డం అనే రకం.
ఇప్పుడు ముందు గుడికి వెళ్ళాలి, తర్వాత వ్రతం అంటే ఏమంటారో ఏమిటో శశి గారితో చెప్పి కన్విన్స్ చేయించాలి. అంటే ముందు నేను కుడికాలు ఇంట్లో పెట్టాలి. వీడేంటి పిల్లిలా ఇంట్లో దూరాడు? ఏదో పితుళ్ళు మోసుకొచ్చినట్టున్నాడు. వీడి సంగతి చెప్తా. శశి గారు ఎందుకండి అంతలా ఉలిక్కిపడ్డారు? సడన్ గా వెనుక నుంచి వచ్చి పిలిస్తే ఉలిక్కి పడనా? అవును, అన్నయ్య గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడే అంటే రూమ్ లోనా? ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకండి అలా కంగారు పడుతున్నారు? అమ్మాయి గారు ఎక్కడ? వదిన రెడీ అవుతుంది. ఓ ఇదిగో శశి గారు, మీకు విషయం చెప్పాలి. నేను విషయం చెప్పాక సార్ని మీరే కన్విన్స్ చేయాలి. మీరు చెబితే సార్ తప్పకుండా వింటారు. శశి, దెబ్బేనా తగిలిందా? నేను ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? దెబ్బలేం తగిలేదన్నయ్య. నువ్వు ఒక్కడే వచ్చావేంటి? మిగతా వాళ్ళు ఎక్కడ? అంటే సార్ వాళ్ళు శశికేతో చెప్తున్నావేంటి? ఏం లేదు సార్. ఏంటో చెప్పు. నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అయ్యో సార్, నేను మీ సాల్ట్ పెప్పరు ఆపుతావా? ఇప్పుడు నువ్వు అక్కడ పని చేస్తున్నావని నాకు తెలుసు. అసలు విషయం చెప్పు. అసలు విషయం ఏమిటంటే సార్, జేజీ చారుకేశా వచ్చేసావా? జేజీ, నానమ్మ, అన్నయ్య, ప్రసాద్ తాతయ్య అందరూ వచ్చారా? ఎక్కడున్నారు చారుకేశా? అంటే ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ అమ్మాయి గారు. ఈ రోజు చాలా మంచి రోజు అటండి. అందుకని ముందు గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఆ తరువాత ఇంటికి వచ్చి వ్రతం చేద్దామన్నారండి. అలా చేస్తే మంచిదే కదా? అవును, చాలా మంచిదే వదినా. అందుకే మిమ్మల్ని అందరినీ తీసుకుని గుడికి రమ్మన్నారండి. వాళ్ళు అట్నుంచి అటే వచ్చేస్తానారండి. గుడికి రావాలని ఎవరు చెప్పారు? బామ్మగారు సార్. మేం కూడా రావాలని ఎవరు చెప్పారు? కల్పన మేడం సార్. మరి నాకు నిన్నెందుకు చెప్పలేదు? ఇవాళ చెప్దామని సార్. ఇది వాళ్ళ మాట లేక వాడి ప్లానా? ఇప్పుడు ఏమంటారు? నేను గుడికి రానంటున్నాను. అలా అనకూడదు అన్నయ్య. కావాలంటే వ్రతం అయ్యాక వెళ్దాం. అనుకున్నాను. ఆయన గుడి తర్వాత వ్రతం అన్నాడు, ఈయన వ్రతం తర్వాత గుడి అంటున్నాడు. అలాగా? మా జేజీ చెప్పిన మాట కూడా వినరా? అంతగా కావాలంటే నువ్వెళ్ళు, నేను రాను. అయ్యో సార్, దంపతులు ఇద్దరూ రావాలి. శశి గారు కూడా రావాలండి. ఆయన రారులే చారుకేశా. రారని వదిలేస్తే ఎలా అమ్మాయి గారు? రమ్మని మీరు బ్రతిమాలాలి. ఇంకెంత బతిమలాడినా రారు. సింహం గుహలోకి కుందేలు వస్తుందా? రాదు కదా. అలాగే అక్కడ మా అన్నయ్య ఉంటాడు కదా, ఆయన అంటే ఈయనకి భయం కదా, అందుకే రారు. ఎవరంటే ఎవరికి భయమే? నాకు భయమా? నేను భయపడతాను అనుకుంటున్నావా? ఓ, అయితే రండి. మీరు భయపడరు అనుకుంటాను. వస్తాను. నాకేం భయం లేదు. ఎవరన్నా భయం లేదు. ఎక్కడికైనా వస్తాను. రెడీ అవ్వండి మరి. అవుతాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. వదినా, నువ్వు మామూలు దానివి కాదు వదినా. అమ్మాయి గారా మజాక. నాగభూషణం, కార్ రెడీనా? రెడీగానే ఉందిలే మేడం. ఏంటి అంత చిరాగ్గా చెప్తున్నావు? లేకపోతే ఏంటి మేడం, తగుదనమ్మా అంటూ ప్రతిసారి పిలవన పేరంటానికి మనం బయలుదేరుతున్నాం. మరి వెళ్ళాలి కదా నాగభూషణం. అక్కడ మనం లేకపోతే ఎలా? వెళ్ళి ఏం చేస్తాం మేడం? నిన్నట్లాగా మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది, మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా అదే చేయబోతున్నాం. ఇలా వెళ్ళి
అలా వెనక్కి రాబోతున్నాం. ఈ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు మేడం? టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. నిన్నటికి ఈ రోజుకి తేడా ఉంది నాగభూషణం. నిన్న జరిగిన దానికి మనం జస్ట్ ఆడియన్స్ మాత్రమే. బట్ ఈ రోజు జరగబోయేదానికి మనమే కింగ్. మేడం, ఈ రోజు కూడా మనం ఏం చేయలేం. ఆ ఇంట్లో ఎవరూ లేరు. హోమం చేయడానికి అందరూ గుడికెళ్లారు. ఐ నో నాగభూషణం. చెల్లెలికి శాపం తగలకూడదని పాపం అభి గుళ్ళో హోమం చేస్తున్నాడు. ఆ హోమానికి అభి వాళ్ళు బయలుదేరారు. అదే హోమానికి కోపంగా చాణుక్య, ఆనందంగా దివ్య, చారుకేశ, శశీలు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరతారు. వ్రతాన్ని పక్కన పెట్టి గుడికేంటా అని చాణుక్య కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన వాళ్ళని చూడబోతున్నాను అన్న ఆనందంలో దివ్య ఉంటుంది. వాళ్ళిద్దరినీ హ్యాపీగా చూస్తూ చారుకేశ, శశీలు సంతోషపడుతూ ఉంటారు. కారు అలా వెళ్తూ ఉంటుంది. గుళ్ళో హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమం ఎవరు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో అర్థం కాక బ్రహ్మరాంభ, కల్పన, ప్రసాదులు అయోమయంగా చూస్తూ ఉంటారు. దివ్యకి శాపం పోవడాని కోసం హోమం తానే చేయిస్తున్నాను అని చెప్పలేని స్థితిలో అభి దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇటు చాణుక్య అండ్ కో కారులో వస్తూ ఉంటారు. పాపం 5 minutes ఉంటే కారు గుడికి రీచ్ అయ్యేదే. పాపం అంటున్నారు. ఆ కారుకి ఏమైంది మేడం? కాలుకు ముళ్ళు గుచ్చుకున్నట్టు కారు టైర్లకు మేకులు గుచ్చుకున్నాయి. ఈ మేకులు ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? నేనే వేయించా. ఆ తర్వాత ఏమైంది మేడం? కారు అదుపు తప్పి చెట్టును గుద్దుకుంది. మరి కారులో ఉన్న వాళ్ళకి ఏమైంది మేడం? ముందున్న చాణుక్యకి ఏమీ కాలేదు. వెనక కూర్చున్న చారుకేశకి ఏమీ కాలేదు. శశికి కూడా ఏమీ కాలేదు. కానీ దివ్యకు మాత్రమే దివ్యకి ఏమైంది మేడం? తల పగిలి చచ్చిపోయింది. మేడం, కారులో ఉన్న మిగతా వాళ్ళకి ఏం కాలేదు. ఒక దివ్య గారే చనిపోవడం ఏంటి మేడం? శాపం నాగభూషణం.
దివ్య శాపంతో చనిపోయింది. పాపం. కానీ మేకలు వేసి కారు యాక్సిడెంట్ చేయించింది మీరే కదా మేడం. లేకపోతే వస్తుంది ఆ శాపం ఈ రోజు అని పాట పాడుకుంటూ అది ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్క పెట్టుకోవాలా? మేడం, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే కేసు అవుతుంది. ఎవరికి తెలుస్తుంది నాగభూషణం? చూసిన వాళ్ళు యాక్సిడెంట్ అనుకుంటారు. శాపం గురించి తెలిసిన వాళ్ళు దివ్య శాపంతో పోయిందని అనుకుంటారు.